మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ చల్లని ఆయన ఈ వాతావరణంలో మీ మెల్లని అద్భుతమైన చక్కని మాటలని తండ్రి వినే భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. ఒకవైపున జోరున వర్షం పడుతున్న తండ్రి దేవ, మీ మాటల పట్ల ఆసక్తితో సహోదరుని యొక్క కుటుంబం కొరకు ప్రార్థించడానికి ఈ సహవాసానికి విచ్చేసిన వారందరూ బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, నా సహోదరుడి కోసం తండ్రి చేయబడిన ఈ ప్రార్థన మనల్ని మీరు అంగీకరించి వాటిని దయచేస్తారని మీకు మహిమ చెల్లిస్తూ, పాడిన పాటలో మీరు మహిమ పొందుకున్నారని, చేసిన ప్రార్థనలకి సమాధానం దయచేసిన స్థుతులు చెల్లిస్తూ చెప్పబడుతున్న మాటలు నాయన వింటున్న మీ పిల్లలు మా అందరి వెనుకల్లో గుర్తిరిగి దాన్ని గ్రహించుకొని మీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. బాగున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని ప్రభు సన్నిధిలో మనం నేర్చుకుందామండి. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఒక భయంకరమైన వధ జరిగిందండి. మరణ హోమమే సృష్టించారు యేసుక్రీస్తు వారి కొరకు పుట్టినప్పుడు. దాని గురించి ఏ చరిత్రకారులు కూడా రాయలేదు. రాయకపోయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తయి గారు దాన్ని పొందుపరిచారు. లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుని జననంలోనే కొందరు ప్రాణాలు కోల్పోయారు. బైబిల్ గ్రంథంలో మనకి క్రొత్త నిబంధనలో మరి ముఖ్యంగా దేవుని కొరకు చంపబడిన వారు కొందరు ఉన్నారండి. ప్రకటన గ్రంథంలో అనుకుంటున్నాం, వారు తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వాక్యము నిమిత్తమును వధింపబడిన వారై అని పదం ఉంటుంది. అంటే దేవునిని తెలుసుకొని, యేసుక్రీస్తు వారిని స్వయంగా తెలుసుకొని, ఆయన చెప్పిన మాటల కొరకు వారు జీవిస్తూ, ఆ మాటల విషయమే ప్రాణాలు కూడా కోల్పోవడానికి సమ్మతించిన వారిని హతసాక్షులు అంటారండి. ఏమంటారు వారిని? హతసాక్షులు. వారు ఆయన్ని తెలుసుకున్నారు, ఆయన కొరకు బ్రతుకుని సమర్పించారు. ఇదిగో యేసుక్రీస్తు వారి గురించి ఆ కాలం మొదలుకొని ఈ కాలం వరకు, ఆయన శిలువ మీద చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, ఆయన కొరకు ఎందరో ప్రేమ కలిగి ఎంతోమంది దేవుని మీద మనసు పెట్టుకొని పరలోకం వెళ్ళాలి, ఈ లోకం మాకు అక్కర్లేదు అనుకుంటూ ప్రాణాలను అయితే కోల్పోయారట. వారిని హతసాక్షులు అని మనం అనుకుంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను. వారిని హతసాక్షులు అనాలా ఏమనాలో మీరే డిసైడ్ చేయాలి. మత్తయి సువార్త నుంచి 2వ అధ్యాయం, మత్తయి సువార్త నుంచి 2వ అధ్యాయం 16 నుంచి చదువుకుందాం. ఆ జ్ఞానులు తనను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించును. చాలండి. ఈ వాక్యంలో యేసుక్రీస్తు పుట్టుక గురించి జరిగిన ఒక కలవరం గురించి, దానికి బదులుగా అక్కడ జరిగిన ఒక అమాయకులైన బలి గురించి రాయబడిన మాట ఉందండి.
చూడండి, ఈ వచనాలు కనుక మనం చూడగలిగితే 2వ అధ్యాయమే మనము 2వ వచనం 4వ చదువుతండి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపు వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడ్డారట. అంటే రక్షకుడు పుడితే కలవరం ఎందుకండి? సంతోషం ఉండలేదా? వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రక్షకుడు వారు పుట్టినప్పుడు ఏం కావాలి? హ్యాపీనెస్. చాలా మంది డ్యూటీలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటారు, ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తుంటారు. ఆ ఇంక్రిమెంట్లు పడ్డాయి, ఇంక్రిమెంట్ వచ్చింది అనగానే మీకు ఎలా ఉంటుంది? బాధ అనిపిస్తుందా? దుఃఖం అనిపిస్తుందా? కలవరం వస్తుందా? సంతోషం వస్తుందా? మీకు ప్రమోషన్ వచ్చిందంటే హ్యాపీనెస్. కానీ ఇక్కడ ఏమైందట? కలవరపడ్డారట. అంటే ఆ యూదుల్లో భ్రష్టత్వం అనేది ఎలా ఉందో మీరు అర్థం చేసుకున్నారు. భ్రష్టత్వం అంటే ఏంటి? దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఎరగక దేవుడే వారి మధ్యకి తన కుమారుని పంపిస్తే చేర్చుకోలేక కలవరపడ్డారట. ఎవరెవరు కలవరపడ్డారు? హేరోదుతో పాటు ఉన్న ఎవరెవరు కలవరపడ్డారట? హేరోదును. 3వ వచనం, ఈ సంగతి హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ, అంటే అందరూ ఏమైపోయిందట? భ్రష్టత్వం, భక్తి లేదు ఎవరికి సరిగ్గా దేవుడి మీద అయితే నమ్మకం, విశ్వాసం, ప్రేమ అయితే ఎవరికి లేదనమాట. అందుకే వారందరూ ఏమయ్యారు? కలవరపడ్డారట. కలవరపడేది ఉందని ఇప్పుడు ఆయన పుట్టినప్పుడు వీళ్ళు సంతోషిస్తారేంటి? ఇప్పుడు హేరోదు ఎలాంటి వాడు ఒకసారి ఆలోచిద్దాం. హేరోదు ఎలాంటి వాడు ఏంటంటే ఆ సీటుని, ఆ అధికారాన్ని, ఆ రాజరికాన్ని కాపాడుకోవడం కోసం చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. ఎంత క్రూరంగా ప్రవర్తించేవాడో తెలుసండి? హేరోదు భార్యను కూడా చంపేశాడు. ఎవరిని చంపేశాడు? భార్యను కూడా చంపేశాడు. కొడుకును కూడా చంపుకున్నాడు ఈ హేరోదు రాజు. అంత క్రూరుడు, అంత కఠినాత్ముడు. అలాంటి వ్యక్తి రక్షకుడు పుట్టాడంటే, తన సీటుకు ఎదురొస్తుందంటే ఎసరొస్తుందంటే ఊరుకుంటారేంటి? ఈ జ్ఞానులు చాలా సుదీర్ఘ ప్రాంతం నుంచి ఆయన్ని పూజించడానికి వచ్చారట. కానీ బెత్లెహేములో జన్మించిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవడానికి యెరూషలేములో ఉన్న వారికి ఎంత సమయం పడుతుందండి? 8 కిలోమీటర్ల దూరమే. 8 కిలోమీటర్ల దూరం ఉన్న వారికి సమయం వెంటనే తెలుస్తలేదా? అయినప్పుడు కూడా తెలియలేదట. ఈ సంగతి విన్నప్పుడు అందుకే వారందరూ ఏమేరండి? హేరోదు రాజులందరూ, అతనితో కూడా ఉన్న వారందరూ కలవరపడ్డారట. ప్రియులారా, ఆ తర్వాత జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఇక్కడ రాజు పుట్టాడట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే ఒక రాజు పుట్టాడని యూదులందరూ సంతోషించాలి, కానీ కలవరపడ్డారు. దానికి ఈ హేరోదు రాజు వారి చేత పరిష్కారంగా ఆ కాలాన్ని తెలుసుకున్నారట. ఆ మాట చూడండి, నిన్న వచనం 5వ వచనం. 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నారు. అంటే ఎప్పుడు పుట్టాడు రక్షకుడు అనే కాలాన్ని ఖచ్చితంగా అయితే వారు తెలుసుకున్నారట. ఖచ్చితంగా తెలుసుకుంటే, ఆ కాలం ఖచ్చితంగా తెలుసుకుంటే ఏం చేయాలి? అతన్నే పట్టుకోవాలి. ఇతను ఎలాంటి వాడు మీకు అర్థమైంది కదా? హేరోదు ఎలాంటి వాడండి? తన అధికారానికి ముప్పు వస్తే కొడుకుని చంపేశాడు, భార్యను కూడా చంపేశాడు. అలాంటి వ్యక్తి యేసు కోసం ఏం చేస్తాడండి? మీరు గమనించారో లేదు కానీ బైబిల్లోని నాయకులు, రక్షించడానికి పుట్టిన నాయకులకి ఎలాంటి సమస్య, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ప్రియులారా, ఇలాంటి పాటలు ఉంటాయండి, ఇలాంటి కష్టాలు ఉంటాయి వారికి కూడా. ఈ హేరోదు రక్షించడానికి వచ్చిన యేసుని చంపడానికి ఆ జ్ఞానులు అంటున్నాడు, మీరు మొదట వెళ్ళి ఆయన పూజించి నాకు ఆ వర్తమానం తీసుకొస్తే నేను కూడా వెళ్ళి ఏం చేస్తానట? అతన్ని పూజించడానికి వస్తాను అని చెప్పారండి.
నిజంగా హేరోదు నిజంగా పూజించడానికే అడిగాడా? పూజించడానికి అడిగాడని కాదండి, వారిని యేసుని చంపడానికి అడిగాడండి. ఎవరు? హేరోదు. అలా నాటకం కపటోపాయంతో అతడు అడిగాడండి. ప్రియులారా, ఈ విషయాలన్నీ మీకు తెలుసు, అయినా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అయితే ఆ దేవదూత జ్ఞానులకి చెప్పింది, నువ్వు వెళ్ళి మళ్ళీ ఆయనకి చెప్పకు, చెబితే శిష్యుని చంపేస్తారా అనగానే వారు ఏం చేస్తారండి, మరో మార్గం గుండా అయితే వారు వెళ్ళిపోయారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రియులారా, రాత్రి వేళ ఏంటి ఆ శిశువును కూడా ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేసేది తెలుసండి? ఎక్కడ తీసుకెళ్ళిపోయారు తెలుసా? జ్ఞానులు చూడడానికి వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసు పుట్టి ఇంట్లోకి రావడానికి చాలా సమయం పట్టిందండి. అంటే మనం అనుకుంటాం పశువుల తొట్టులో శిశువును పరును పెట్టడం, వెంటనే ఇంట్లోనికి వచ్చి వారు బాలును చూసి సాగిలు పడడం రెండు వెనువెంటనే జరిగే సంఘటన కాదు. చాలా నెలల వ్యవధి అయితే ఉంది. ఆయన పశువుల తొట్టులో పరును పెట్టిన ఆ కాలానికి ఇంట్లోకి వచ్చిన కాలానికి చాలా నెలలు గడిచాయి. ఆ చాలా నెలలు గడిచాక ఈ సమాచారం హేరోదుతో ఉన్న వారందరికీ సమాచారం తెలిసింది. అదేంటో కొన్ని దూరపు దేశం నుంచి వచ్చిన వారికి తెలిసింది, కానీ ఈ సమాచారం దగ్గర ఉన్న వాళ్ళకైతే తెలియలేదు. అందుకే వాళ్ళ కలవరం మొదలైంది. ఎప్పుడో పుట్టేసాడు రాజు, ఎప్పుడు పుట్టాడని కాలాన్ని కూడా తెలుసుకున్నాడు. ఎవరు? హేరోదు. ఈ సమయంలో దేవుని దూత కూడా ఇదిగో శిష్యుని చంపడానికి హేరోదు ప్రయత్నిస్తానని చెప్పి శిష్యుని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోమని చెప్పడం మనకి 14-15 వచనాలు అయితే చూస్తాం. ఇదంతా బాగుందంట, ఇదంతా బాగుంది, ఇదంతా మీకు తెలుసు. ఇక్కడ నేను వివరించదలుచుకున్న విషయం ఏంటంటే 16 వచనంలో, ఆ జ్ఞానులు తన అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని ఏం చేసుకున్నాడట? మూర్ఖుడు అంటే వాడు ఏం చేస్తాడో అడిగే తెలియదండి. అందులోని హేరోదు లాంటి మూర్ఖుడు ఇక ఎవరిని చంపడానికి ఏమైనా వెనుకాడు. యేసుని లోకరక్షణను చంపడానికి అతనికి సిద్ధపడిపోయారట. ఎవరు? హేరోదు. అతడు బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వినిన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ అంటే మగపిల్లలని చంపాలట. ఈ మగపిల్లలను చంపడానికి గురించి నిర్గమకాండం 1వ అధ్యాయము ఒకసారి చూస్తారా? నిర్గమకాండం 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం అండి. 11, 12, 16 వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులండి ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని భయంకరంగా శ్రమ పెట్టారట. ఎవరు? ఈ 11వ వచనంలో 12వ వచనంలో. కాబట్టి వారి మీద పెట్టిన భారము వలన వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారి ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పితోము రామశేష పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడి ఏం చేశారు? 16వ వచనం చూడండి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడదాని అయిన ఎడల దాన్ని బ్రతుకునీడని చెప్పెను. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు హేరోదు ఎలాగైతే చంపాలని అనుకున్నాడో, మోషే పుట్టినప్పుడు కూడా ఎవరు చంపాలనుకున్నారండి? ఫరో. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలుని శ్రమ పెట్టిన కొలది వారు ఏం చేశారట? విస్తరించి ప్రబలరట. అంటే పెరిగిపోతున్నారు. ఇలా గనుక పెరిగిపోతే వారు అతి త్వరలోనే ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారని భయం వారు పుట్టుకుంది. అందుకనే హెబ్రీ మంత్రసాలకు రాజు ఒక హుకుం జారీ చేశాడు. ఏంటో హుకుం అది? మీరు కానుపు పీటల మీద మగబిడ్డ గనుక ఒకవేళ కనబడితే ఆ బిడ్డని ఏం చేయాలి? చంపేయండి. ఒకవేళ ఆడపిల్లనైతే బ్రతకనివ్వని అన్నాడు.
మోషే ఎందుకు పుట్టాడండి? మోషే ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి కాపాడడానికి, రక్షించడానికి పుట్టాడు. అంటే రక్షించడానికి వచ్చిన ఒక రక్షకుని మోషేని ఎక్కడ వస్తాడేమో తెలియదు ఎవరికి, ఫరోకి తెలియదు. అయినప్పుడు కూడా మగపిల్లలు పెరిగిపోతే సమస్య, యుద్ధం చేస్తారేమో భయం పట్టుకుని, కానీ మోషే పుడతాడని పర్టికులర్గా తెలియదండి. అలాంటి కాలంలోనే మగపిల్లలందరినీ చంపుతున్న కాలంలో ఎవరు పుట్టారు? మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు అతని తల్లి ఏం చేసింది చూడండి. 2 అధ్యాయము 1 నుంచి చూద్దాం. లేవీ వంశస్థులకుడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి అయిన కుమారుని కని వాడు సుందరుడై ఇండుని చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు జమ్ము పెట్టి తీసుకుని దాన్ని జకిటమ్మను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన నాచులో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటూ వాని అక్క దూరముగా నిలిచి ఉండను. ఫరో కుమార్తె స్నానం చేటుకు ఏటుకు వచ్చినప్పుడు ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులో ఆ పెట్టెను చూసి ఆ పనికత్తెనొక్కతని పంపి దాన్ని తెప్పించి తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చిచుండగా చూచి వాని ఎందుకు కనికరించి వీడు హెబ్రీ పిల్లలో నొకడను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెను చూసి నీ కొరకు ఈ పిల్లను వాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలో ఒకదాన్ని తీసుకుని వస్తున్నా అని. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. ఈ సందర్భం మీరు గమనించండి. అంటే చాలా తెలివిగా మగపిల్లలందరినీ చంపుతున్న కాలంలో, రక్షకుని చంపుతున్న కాలంలో ఏం చేశాడండి? కాపాడడానికి దేవుడు ఫరో ఇంటికి చేర్చాడా లేదా? అప్పుడు ఎంతమంది మగపిల్లలు చచ్చిపోయారో మనకు తెలియదు. కానీ మగపిల్లలందరినీ పుట్టిన వారిని పురుట్లోని చంపేస్తున్న ఆ కాలంలోనే మోషే యొక్క తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేసేదట? మోషే కోసం తెగించారని. ఆ పుట్టిన బిడ్డ సుందరుడై ఉండి అతని కోసం విశ్వాసం ఏం చేశాడో హెబ్రీ పత్రిక 11 అధ్యాయం 23 వచ్చిన మరికొంత విపులంగా రాశాడు. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 23 వచ్చిన మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసాలైతే అతన్ని దాచిపెట్టారు. అంటే దేవుడు మోషేను కాపాడడానికి నీతిమంతులైన తల్లిదండ్రులు ఇద్దరిని నియమించాడండి. అర్థమవుతుందా? మోషే తల్లిదండ్రులు రాజాజ్ఞకు భయపడక దేవుని అట్లా విశ్వాసంతో ఉన్నారు కాబట్టి మోషేని ఏం చేశారండి? వాళ్ళు 3 నెలలు పెంచుకున్నారు. అయినప్పుడు కూడా తిరిగి తీసుకెళ్ళి మరి జమ్ము పెట్లు వేసేసారు. అయినా దేవుడు ప్రణాళిక గొప్పది కాబట్టి కాపాడబడ్డాడండి. ఇప్పుడు ఇదే పరిస్థితి లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చారండి? ఇశ్రాయేల్ ప్రజలనే కాదు, లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారికి కూడా ఇలాంటి పరిస్థితి. అంటే మనం మత్తయి సువార్త చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 2 అధ్యాయము 16 వచనం. మత్తయి సువార్త 2 అధ్యాయము 16 వచనం. ఆ జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని కనుక జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపేశాడట. ఎవరి కోసం అండి? యేసుక్రీస్తు కోసం. మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం 5 అధ్యాయంలో ఐ థింక్ ఉంటుంది. అది ఏంటంటే దేవుని వాక్య నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధించబడ్డ వారిని చూసాం. దేవుడి వాక్య నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం చంపబడ్డవారు అక్కడైతే, ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు పుట్టిన కారణం చేత ఆయన్ని పట్టుకోలేక, ఎందుకంటే జ్ఞానులు వెళ్తూ ఆ వివరం వారు ఏ రూట్ని వెళ్తున్నారో ఆ వివరాలు చెప్పలేదు. ఇక హేరోదికి ఆ రూట్ సంగతి తెలియదు కాబట్టి
ఆయన ఎక్కడ పుట్టాడని పండితుల చేత, యోధా పండితుల చేత పరిష్కారంగా తెలుసుకున్నాడు. ఆ పండితులు ఏం చెప్పారంటే 2:5 అంటాడు, ఏలి అనగా యోదయ బెత్లెహేమా, యోధా దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రాంతంలో ఎంత మాత్రం అల్పమైనదా నువ్వు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవాడు నీలో పుట్టినని ఆ మాట ఏదైతే ఉందో ఆ మాటని తీసుకొచ్చి, ప్రవక్త చెప్పిన మాటను తీసుకొచ్చి హేరోదుకు వివరించాలంటే ఈయన ఎక్కడ పుట్టాడు అనుకున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా యూదయలోనే ఉన్నాడు, బెత్లెహేములోనే ఉన్నాడు అనుకున్నారండి. కానీ అప్పటికే దేవదూత చేత ఏం చేశారు? దేవుడు యేసుక్రీస్తు వారిని, తల్లిదండ్రులు ఇద్దరిని ఏం చేశారండి? ఐగుప్తుకి అయితే పంపించేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, యేసుక్రీస్తు వారు అయితే ఆ ప్రాంతంలో లేడు, బెత్లెహేములో అయితే లేడు. ముందుగానే దేవదూత చేత బోధించబడి యోసేపు మరియా ఆ పసికందును పట్టుకొని వెళ్ళిపోయారు ఈజిప్ట్కి, బెత్లెహేములో లేరు. ఇప్పుడు ఈ సంగతి తెలుసుకుని ఎవరికి? జ్ఞానులు మోసం చేశారని అనుకున్నాడు. ఇంకా పుట్టిన బిడ్డ అక్కడే యేసు ఉంటాడు అనుకుని యేసుని చంపడానికి 2 ఏళ్ల కంటే తక్కువ వయసు గల పిల్లలందరినీ చంపడం ప్రారంభించాడు. ఇంకా ఎంతమంది చచ్చిపోయింటారో మీకు తెలుసా? ఆ సందర్భంలో ఎంతమంది చచ్చిపోయింటారో తెలుసా మీకు? కొంతమంది బైబిల్ పండితులు అంచనా ప్రకారం అంటే బెత్లెహేం అనేది చాలా చిన్నది చుట్టుపక్కల ప్రాంతాలు, అందులో మగపిల్లలు మాత్రమే. మగపిల్లలు చాలా చిన్నది బెత్లెహేము. ఈ చిన్న ప్రాంతాలు ఎంతమంది పుట్టుంటారు? మేబీ 10 నుంచి ఒక 20-21 మంది పుట్టుండొచ్చు అంచనట్టండి. అంటే యేసుక్రీస్తు వారికి బదులుగా ఎంతమంది చచ్చిపోయారండి అక్కడ? 20 మంది. 10 నుంచి 20-21 మంది చచ్చిపోయి ఉన్నారు. ఎవరి స్థానంలో చచ్చిపోయారు వాళ్ళందరూ? ఎవరి స్థానంలో చచ్చిపోయారండి? యేసుక్రీస్తు వారు ఈ వయసులో ఎక్కడ ఉంటాడు? 2 ఏళ్ల కంటే తక్కువ ఉన్న మగపిల్లలు ఎవరో ఒక మగపిల్లడు ఉంటాడు. కాబట్టి అందరినీ చంపేద్దాం అనుకున్నాడు. అందరినీ చంపేద్దాం అనుకున్న ఈ హేరోదు నిర్ణయం ఆ ప్రాంతంలో గొప్ప అంగళార్పణ, గొప్ప వధ జరిగిందండి. అమాయకులు బలి జరిగిందండి. అభంశోభమైన పసిపిల్లలు, 2 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలు కదా, 2 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లలు అంటే పిల్లల గురించి యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పారండి. ఇది ఎలా పట్టుకుని బ్యాక్కి వెళ్దాం, మనం ముందుకెళ్దాం. అసలు లూకాసువార్త 18వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు పిల్లల కోసం. 18:16 చూడండి ఒకసారి. లూకాసువార్త 18:16లో, అమ్మా అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న పిల్లలని ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానీయుడి. దేవుని రాజ్యం ఎలాంటి వారిది? చిన్న పిల్లల్ని ఆటంకపరచకయ్యా, నా దగ్గర రానివ్వను. చిన్న పిల్లలు ప్రార్థన చేయడానికి తీసుకొస్తుంటే వద్దండి సార్. ఏంటి అభంశోభనం తెలియని పిల్లలకి దేవుడు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అలాంటి పిల్లలని ఆటంకపరిస్తే మీరు ఆటంకపరచకని అంటున్నాడు. ఇదే లూకాసువార్త 17వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఎవడైనా వీరిని ఆటంకపరిస్తే వాడి మెడకు తిరగట్రాయి కట్టి అంటే సముద్రంలో పడవేయడం మేలట. 17:2 వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరం కలుగు చేయడం కంటే వాని మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడద్రేయబడటానికి మేలు. అంటే పిల్లలని ఆటంకపరిస్తే ఎలాంటి సీరియస్ పరిస్థితులు ఉంటే ఏకంగా చంపేశాడట. ఎవరండి? హేరోదు చంపేశాడండి. అంటే యేసు చావవలసిన స్థానంలో ఈ పిల్లలు చచ్చిపోయారు. కాబట్టి ఇప్పుడు యేసు కొరకు వాళ్ళని హతసాక్షులు అని అనొచ్చా, అనకూడదా? అర్థమవుతున్న పాయింట్. వారికి యేసు అంటే ఎవరో తెలియదు పిల్లలకి. పాయింట్ వినండి ఇక్కడ. ఆ పిల్లలకి యేసు అంటే చిన్న పిల్లలు వాళ్ళు. ఇప్పుడు మనం పెరిగి పెద్దయ్యాం కాబట్టి యేసు అంటే ఎవరో తెలుసుకున్నాం, రక్షణ తెలుసుకున్నాం. మన పాపాల కోసం తన లోకానికి వచ్చాడని, పవిత్రంగా జీవించాడు, చనిపోయాడు, మన కోసం తిరిగి లేచాడని నమ్ముతున్నాం. కాబట్టి ఆయన కొరకు నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. కానీ ఆ పుట్టిన పిల్లలు దేవుడి రాజ్యం వారిదేనట. అలాంటి పిల్లలను చంపేశారు. వాళ్ళని హతసాక్షులు అనడానికి అవకాశం ఉందా, అవకాశం లేదా? ఎవరి కోసం చచ్చిపడ్డారండి? అక్కడ ఆ ఊర్లో యేసుంటే ఆయనే చావాలి. కానీ ఇప్పుడు ఆయన ఏమో దేవదూత చేత సేఫ్గా తల్లిదండ్రులతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయారు? యేసుక్రీస్తు హెచ్చరించబడి పంపించాడా లేదా దేవుడు? ఆ రోజు మోషే తల్లిదండ్రులు రాజజ్ఞకు భయపడక 3 నెలలు కాపాడినట్టే వీళ్ళు కూడా శిశువు ప్రాణం చంపడానికి ఎదురు చూస్తున్నాడు హేరోదని తెలుసుకుని బిడ్డను పట్టుకుని వెళ్ళిపోయారండి. ఆయన స్థానంలో వీళ్ళు చంపబడ్డారంటే నిజంగా హృదయ విచారకరమైన సంగతి అయినా సరే
ఒక వ్యక్తి ఇలా చెప్పాడండి, నిజంగా ఒక మహనీయుడి కోసం అంటే ఆయనకి బదులుగా చావడం అనేది నిజంగా ఇది దేవుని సంకల్పం అండి. ఓ విధంగా చెప్పాలంటే లోక రక్షకుడు మనందరి కోసం ప్రాణం పెట్టడానికి ఉన్నప్పుడు ఆ రక్షకుడి కోసం ప్రాణం పెట్టేశారు. ఎవరు? ఆ పిల్లలండి. చాలా క్రైస్తవ సంఘాలు నమ్ముతే లేదు కానండి, కొన్ని చర్చెస్ అయితేనండి వాళ్ళని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాయి. చైల్డ్ ఆర్మీస్ అంటారన్నమాట. ఏంటి, వాళ్ళని సెయింట్స్ కింద పరిగణించి ఆ చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా ఎప్పటికి కూడా కొన్ని దేశాల్లో, ముఖ్యంగా యూరోప్ లాంటి దేశాల్లో అయితేనండి డిసెంబర్ 28వ రోజు వారి నిమిత్తం గుర్తు చేసుకుంటారు. ఎప్పుడంటే అది డిసెంబరు 28. ఎంత పెద్ద సంఘటన జరిగినప్పుడు యోధ చరిత్రకాడైన జోసెఫస్ అయితే ఏ విధంగా నోట్ చేయలేదండి. బహుశా అది యోదయ ప్రాంతంలో జరిగిందేమో, మిగతా జరగలేదని నోటీస్ చేయలేదేమో. కానీ నిజానికి అది ఎంత పెద్ద వదంతనండి. అమాయకులైన పసిపిల్లలు ఎవరి కోసం చంపబడ్డారంటే యేసు కోసం చంపబడ్డారు. మోషే కాలంలో మగపిల్లలందరినీ చంపేస్తున్నారు, కానీ మోషే కోసమే కాదు, అయినా దేవుడు తప్పించాడు అక్కడ. కానీ ఇక్కడ పర్టికులర్ ఇన్సిడెంట్ యేసుక్రీస్తు వారి కోసం మాత్రమే ఏమైందండి, ఈ హేరోదు కోపోద్రికుడై నా సీటుకే ముప్పు తీసుకొచ్చాడు వచ్చాడు. ఈ 2 సంవత్సరాలు తక్కువ వయసుకున్న పిల్లలు ఎక్కడో ఒక చోట ఉంటారు కాబట్టి అతన్ని చంపేద్దాం పిల్లల్ని, అప్పుడు నాకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు అనుకున్నాడండి. కానీ దేవుడు ప్రణాళిక గొప్పది కదండి. ముందుగానే దేవుడు పంపించాడు. కానీ ఆయన స్థానంలో చనిపోయిన ఆ పిల్లల జీవితంలో ఎంత ధన్యమైంది మీరు ఒకసారి ఆలోచించండి. యేసుని తెలుసుకుని కూడా ఈరోజు మనం యేసు కోసం ఏం చేయగలుగుతున్నామా? యేసు కోసం ఏం చేస్తున్నారు మీరు? ఏమైనా మాట్లాడితే మనం అనుకుంటామండి, నరకం అని భయం వస్తే దేవుడి సేవలో చచ్చిపోతే బాగుంది, వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటాం. పరలోకం ఆయన సేవ చేయవు, ఆయన సేవలో సేవడానికి కూడా రావు. మనం సేవడానికి వస్తా, సేవ చేయడానికి వస్తా, సేవ చేయడానికి వస్తే ఎక్కడ సస్తామని భయం, అందుకు రావు. ఆయన సేవించడానికి వస్తా, అడిగి రావు. మన ఆశలు మన కోరికలను చచ్చిపోతాడు. నిజంగా ఆ చిన్న పిల్లలు ఎంత అదృష్టవంతులు. నిజంగా ఆ తల్లిదండ్రులకు గర్భశోకమేనండి, కడుపు శోకమే. అందుకనే అంటే రాహేలు తన పిల్లల విషయమే ఓదార్పు పొందనాలకు ఏడ్చిందన్న సంగతిని ఈ మత్తయి గారు ఎత్తి చూపిస్తూ ఆ యోదయలో ఉన్న ఏడుపుని, శోకాన్ని, బాధను గుర్తు చేస్తూ రాసిన మాట మనం చూస్తుంటేనండి ఎంత ఏడ్చుంటారో. కానీ ఆ పిల్లలు దేవుని దగ్గరికి అయితే, పరలోకానికి వెళ్ళడానికి ముందుగా అయితే యేసు లోకాన్ని రక్షించడానికి వస్తే ఆ రక్షణ కోసం ప్రాణం పెట్టే భాగ్యం అయితే వారికి దక్కింది. నీ కోసం రక్షణ ప్రాణం పెట్టిన ఆయన వార్తను ప్రకటించడానికి, నీలా చావడానికి సిద్ధంగా ఉన్న వారిని, నీలాగా నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న వారిని కాపాడడానికి యేసులో మనమైతే ముందుకైతే రావటం లేదు. ఈరోజు ఎంతమంది పిల్లలు దేవుని మాటలు నేర్చుకుని ఇష్టపడుతున్నారు? ఈరోజు ఎంతమంది పిల్లల కన్నా తల్లిదండ్రులు దేవుని కోసం తమ పిల్లలని పెంచాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది కుటుంబం అంతా కలిసి దేవుని కోసం మా బ్రతుకు క్రీస్తే, చావు కూడా క్రీస్తే అని అనుకోగలుగుతున్నారు? చెప్పండి, మీరు అలా అనుకోగలుగుతున్నారా? నిజంగా ఈ వాక్యాన్ని చదివిన తర్వాత అబ్బా, ఆ పిల్లలు నిజంగా ఎంత గొప్ప అదృష్టం. రక్షకుడు కోసమే వారు ప్రాణాలు వదిలేశారట. నిజమంటే అది వారు నమ్మకపోయినప్పుడు కూడా, ఏసంటే ఎవరు తెలియకపోయినప్పుడు కూడా కారణం ఒకటి ఉంది. దేవుడు ప్రతిదీ కారణాన్ని చూస్తాడు. ఆ కారణాన్ని బట్టి చూసినప్పుడు ఆ పిల్లల జీవితాలు ధన్యమైతే, ప్రియులారా మీరు యేసుక్రీస్తుని నమ్ముకొని కూడా ఈరోజు యేసుకు సిలువ వేసేవారిగా మారిపోయాం. యేసుకు మనం శోకాన్ని మిగిల్చేవారిగా మిగిలిపోయాం. యేసుని అవమానపరిచేవారిగా మిగిలిపోయాం. వ్రాయబడిన విధంగా ఆయన నామాన్ని అన్ని జనుల మధ్య దూషించడానికి కారకులు ఎవరు? ఈనాటి క్రైస్తవులు కారా? మనం కాదా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం చేస్తున్న పండగ పేరుతో ఎన్ని అడవులు చేస్తున్నాడు. అన్యులు వేస్తున్నట్టుగా మనము డ్యాన్స్ వేస్తాం, వాళ్ళు పాడుతున్న మనము పాడుతాం, వాళ్ళు వేసినట్టుగా స్కిట్లని, డ్రామాలని, వాట్ ఎవర్ చాలా మనం వేస్తున్నాం లేదా? వేస్తున్నాం. అంటే వాళ్ళకి మనకేంటి, వాళ్ళు వండుకు తింటారు, మనం వండుకు తింటాం. వాళ్ళు చుట్టాలు పిలుచుకుంటాం, మనం పిలుచుకుంటాం. ఏం చేస్తున్నాం అంతకుమించి? వినోదాల పేరుతో, విందుల పేరుతో యేసుక్రీస్తు వారు ఇచ్చిన జీవితాన్ని యేసు కోసం అర్పించకుండా లోకానికి, శరీరానికి అర్పించుకుంటాను మనం అందరం. యేసునామాన్ని అవమానపరచట్లేదా? ఈరోజు మన మాటలు, చేతలు, క్రియలు అన్నీ ఆయనకి ఏం తీసుకొస్తున్నాయి? మహిమ తీసుకొస్తున్నాయా? గొప్పతనం తీసుకొస్తున్నాయా? అవమానం కలిగిస్తున్నాయా? ఏం చేస్తున్నాయండి అవన్నీ? ఏం చేస్తున్నాయి చెప్పండి. ఆయనకి సిలువ వేసింది ఎవరో కాదండి, యేసు పుట్టినప్పుడు యేసు స్థానంలో చనిపోయిన 20 మంది 10 మంది పిల్లలు నాకు తెలియదు కానండి,
వాళ్ళకంటే భయంకర అంటే వాళ్ళైనా అదృష్టవంతులు, కానీ ఆయన నమ్మి ఈరోజు ఆయనకి సిలువ వేసే బ్యాచ్ ఎవరంటే మనమే. రోమా సైనికులు ఒకసారి సిలువ వేశారు, కానీ రెండోసారి సిలువ వేసింది ఎవరు? ఈరోజు అత్యధిక క్రైస్తువులు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆయనకి సిలువ వేసే బాపత ఉందా లేదా? యేసు కోసం ప్రాణాలు పెట్టవలసిన వారే, యేసును ప్రకటించడానికి, ప్రపంచాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలు పెట్టవలసిన వారే ఆయన ప్రాణాలు తోడేసేవారుగా, ఆయన్ని కుదిరితే మరోసారి సిలువే చంపేసేవారికి అయితే మారిపోయాం లేదా? చిన్న పిల్లలు ఎంత ధన్యులండి వాళ్ళు. ఆ చిన్న కాలంలోనే దేవుడి కోసం వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేయడం చూస్తుంటే ప్రియులరా, 60-70 ఏళ్ళు వచ్చి, 30 ఏళ్ళు వచ్చి, 40 ఏళ్ళు వచ్చి, ఒక్కొక్కడికి వయసు ఇంత వచ్చింది. మీరు ఏం దేవుడి కోసం ప్రాణం పడుతున్నా చెప్పండి? మనం దేవుడి కోసం ఎలా ప్రాణం పడుతున్నాం? దేవుడి కోసం బ్రతకడం అంటే ఇదేనా? ఆలోచించండి. యేసు స్థానంలో చనిపోయారట వాళ్ళు. మరి యేసు కొరకు నువ్వేం చేస్తున్నావు? యేసును ప్రకటించడానికి సిద్ధపడుతున్నావా? సువార్తకు రమ్మంటారు, మా మత ఎక్కువ మత ఏదైనా ఏమంటారండి, మతోన్మాదులు పెరిగిపోయి మీరు రావంటే ఇబ్బంది. మతోన్మాదులు పెరుగుతుంది, నీకెట్టి నష్టం? కొడితే కొట్టని, తిడితే తిట్టిని, చంపితే చంపుని, దేవుడి కోసం కదా. నువ్వు బతుకుంటే ఏం చేస్తావు? బతుకుంటే 4 రాళ్ళు కిడ్నీలోను ఏంటి గాలిపేట స్టోన్లో పెంచి కూడా తప్పించి కింద చెప్పండి. ఇంట్లో 4 రాళ్ళు ఇస్తాం బంగారం, అది ఎవడో పడికెళ్ళిపోతాడు. ఈ రాళ్ళేమో భూమిలోకి వెళ్ళిపోతాయి. అంతేనా? పోతే దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ వస్తుంది మన వల్ల. అలా బ్రతకాలి. దేవుని ప్రకటించడానికి, దేవుణ్ణి గొప్పగా మన జీవితంలో చూపించడానికి, నిజాయితీగా బ్రతకడానికి, యథార్థంగా బ్రతకడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, తండ్రి ప్రేమను సమాజానికి కనపరచడానికి ప్రయత్నించాలి. కానీ ఎలా చేయడం ఏంటండి? కనుక ప్రియులరా, యేసు కొరకు హతసాక్షులైన ఆ జాబితాలు చూస్తే మొదట ఎవరు రావాలండి? యేసు కోసం హతసాక్షులు అయ్యారా లేదా? బైబిల్ ఉందా లేదా అండి? పేతురు సహోదరుడు ఆంద్రేని ఏం చేశారు? చంపేశారా? చంపేశారు. అంటే యేసుక్రీస్తు దాన్ని తీవ్రంగా పరిగణించి వెళ్ళి ఆ నక్కతో చెప్పమంటాడు. చాలా మంది బైబిల్ భక్తుల్ని చంపేశారండి. స్టెఫను రాళ్ళతో కూడా చంపేశారు క్రీస్తు కోసమే. కానీ యేసు కోసం మొదట చనిపోయిన పిల్లలండి. ఆయన పుట్టినప్పుడే ఓ రక్షకుని కాపాడడం కోసం రక్షకుడి స్థానంలో తమ ప్రాణాలు కోల్పోయారట. ఈరోజు రక్షకుడు నీ స్థానంలో ప్రాణాలు కోల్పోతే ఆయన ప్రాణానికి విలువ తీసుకొచ్చే వరకు బ్రతక్క, ఆయన ప్రాణాలు తోడేసేసేలాగా, ఆయన ప్రాణాలు తీసేసేలాగా ఆయన్ని ఇబ్బంది పెట్టేలా మారిపోయినట్టు. ఇది క్రైస్తవం. మీరు ఎలా ఉంటారో ఆలోచించండి. నేను ఒకటి మాత్రం చెప్తున్నాండి, మన కొరకు క్రీస్తు త్యాగం చేస్తే ఆ త్యాగానికి మనం ఏం చేయాలంటే న్యాయం చేయాలా ఉండాలంటే వాక్యం కొరకు బ్రతుకుతూ మన జీవితం వాక్యంతో కూడుకుని ఒక సాక్షిలా ఉండాలి. మన మాటలు, చేతలు, ప్రవర్తన, ఇది కదా దేవుడు కోరుకున్నది. ఈ క్రమంలో ఒకవేళ నీ ప్రాణం పోయినా దేవుడికి మహిమ కలుగును గాక. నీ ప్రాణం ఒకవేళ పోయినా ఉండినా దేవుడికే మహిమ కలుగుతుందండి. ఇగో ఎలాంటి జీవితం కావాలి దేవుడికి? ఎలాంటి జీవితం కావాలంట ఆలోచించండి ప్రియులారా. మరి ఎప్పటికైనా మీ యొక్క ఈ చిన్న జీవితాన్ని, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు కోసం నేను బ్రతుకుతాను ఒక నిర్ణయం తీసుకోండి. నా కోసం నాకు బదులుగా మరణించాడు యేసు అని నువ్వు అనుకుంటున్నావు గుడ్ ఫ్రైడే రోజు. నా కోసం పుట్టాడని ఈ క్రిస్మస్ రోజు అనుకుని గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేస్తున్నావు. కానీ నాకు బదులుగా మరణించాడు ఆ యేసు అని చెప్పి ఆయన కొరకు బ్రతకి వీళ్ళైతే చావడానికి సిద్ధపడ్డారట. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఏమంటారండి, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, మేము నిన్ను బట్టి దినమెల్లా వదకు సిద్ధమైన గొర్రెలు అంటాం. మనం ఏమంటాం? మేము నిన్ను బట్టి దినమెల్లా వదకు సిద్ధమైన గొర్రెలం కాదు ప్రభా. క్రిస్మస్ వస్తే గొర్రెలు కోసుకు తినేవారా? ఏస్ట్ గుడ్ ఫ్రైడే కోసుకుని తినేవారికి నిన్ను బట్టి సిద్ధమైన గొర్రెలం కాదు ఆయన. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. నిజంగా యేసు కోసం ఆ చిన్నారులు మొదటిగా హతసాక్షులు అయిపోయారట. ఆయన ఇంకా బోధ ప్రారంభించడానికి మునిపోయాడు. ఆయన ఎంత గొప్ప బోధ మనకి బోధించుతూ రక్షణ వచ్చింది. ఈ రక్షణ కలిగి ఉన్న మనం కూడా ఆ స్థాయిలో జీవించకపోతే మన భక్తి, మన విశ్వాసం, మన జీవితం వృధా. ఏమైనా అర్థం ఉందా? మీరే నిర్ణయించుకోవాలి. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ హేరోదు తన సీటుకి ముప్పు వస్తుందని చెప్పి ఆ చంపేసిన ఆ పిల్లలు ఎంత గొప్ప ధన్యులు. ప్రియరా, ఆ వాక్య భాగం చాలా చిన్న మాటలే రాశాడు. 16వ వచనంలోనే రాశాడు వివరాలు, ఇంకెక్కడా లేవు. ఆ 16వ వచనంలో వివరం చూస్తుంటే ఆయన కోసం ఆ పిల్లలు వారికి ఆలోచన తెలియకపోయిన సార్ ఆ జీవితాలు బలైపోయే విధానం చూస్తుంటే
నేను ఆయన నమ్మి ఏం చేస్తానని ఇంతవరకు నాకంటే ఒక ప్రశ్న మొదలైంది. మనకంటే అలా ప్రశ్న రావాలి, ఏం చేస్తాను నేను, నాకు బదులుగా మరణించడానికి వచ్చాడు కదా, ఆయన కోసం నేను ఏం చేస్తున్నాను ప్రశ్నించుకుంటే ప్రియులారు మీ జీవితాలు బాగుపడతాయి. అదే స్ఫూర్తితో దేవుని కొరకు ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళాలని ఆశిస్తూ, ప్రభు మీకు అప్పగించిన ప్రతి పనిలో నమ్మకమైన వారిగా, ప్రభు మీకు అప్పగించిన పనిలో ప్రతి వారు కూడా బాధ్యతగా లోపం లేకుండా చేయాలని ఆశిస్తూ, దేవుని కృపకు పాత్రలని కోరుకుంటూ, ఆయన బాధ పెట్టేవారు కాకుండా ఆయన నామానికి మహిమ తెచ్చేవారికి జీవించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రియులారా ప్రార్థన చేసుకుందాం.